హాయ్, నా పేరు చరణ్. సో లాస్ట్ వీడియోలో మనం LG G8X అన్బాక్స్ చేసాము. సో ఇప్పుడు మన దగ్గర ఇంకో LG G8X వచ్చింది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాము. సో లాస్ట్ వీడియోకి దీనికి తేడా అయింది, రెండు అన్బాక్సింగ్ అనుకుంటే కాదండి. లాస్ట్ వీడియోలో నేను చాలా మిస్ చేశాను. సో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇది చాలా క్విక్ అన్బాక్సింగ్ ఉంటుంది. మీకు చాలా డీటెయిల్ అన్బాక్సింగ్ కావాలంటే ఆ వీడియో నేను పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ చూడండి. సో ఈ వీడియో మెయిన్ ఫోకస్ అంతా లాస్ట్ వీడియోలో మిస్ అయిన LG G8X ఫీచర్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం, లెట్స్ గో. సో ఇవి మనకు వచ్చినవి బాక్స్లో. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఇందాక చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెక్ చేయండి. సో అందులో డీటెయిల్గా అన్నీ చూపించాను. సో ఇప్పుడైతే మనం వెంటనే దీన్ని ఓపెన్ చేసేద్దాం. పీలింగ్ ఆఫ్. సో ఈ కెమెరా మాడ్యూల్ కొంచెం చాలా వెరైటీగా ఉంది. సో ఇది చూస్తే నాకు LG సినిమా గుర్తొస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను ఫింగర్ ప్రింట్ మీకు చూపించలేదు, సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇది కంపారిటివ్లీ రీడింగ్ కూడా తక్కువ ఉంది. సో చూడండి, చాలా హార్డ్గా డిటెక్ట్ చేస్తుంది ఫింగర్ ప్రింట్ అసలు. సో ఓపెన్ చేసేటప్పుడు ప్రెసిషన్ బాగుండడానికి ఇంత స్లో తీసుకుంటుందో, నిజంగా స్లో ఉందో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అర్థం కావట్లా. సో ఇప్పుడు ఎడ్జ్ చేసిద్దాం. సో నేను లాస్ట్ వీడియోలో ఇది Android 9 అని చెప్పాను స్పెసిఫికేషన్స్. సో అది బేసిక్గా ఇది రిలీజ్ అయినప్పుడు 9తో వచ్చింది. ఇది లేటెస్ట్ వర్షన్ 10 ఇస్తున్నాడు ఇప్పుడు. సో మనకి ఇప్పుడు అప్డేటెడే వస్తుంది Android 10తో. సో డ్యూయల్ స్క్రీన్ ఇప్పుడు కనెక్ట్ చేసేద్దాం మనం. సో ఇది ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలని చెప్పి. సో మనం ఆల్రెడీ అన్బాక్స్ చేసాం కాబట్టి మనకు అన్నీ తెలిసినవే. అయినా మీకు ఫస్ట్ టైం చూస్తే వీడియో నేను మళ్ళీ చూపిస్తా. సో లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియో. ఇది పోకో కనెక్టర్. ఇది జస్ట్ ఇది స్పాంజ్ అనుకుని ఇది పడేయకండి. సో మీరు డ్యూయల్ స్క్రీన్ వాడేటప్పుడు ఒకవేళ కనెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఈ పోకో కనెక్టర్తోనే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాగ్నెటిక్ అనమాట. సో ఇందులో ఇది చూసుకోండి, పడేసుకోకండి. సో ఏం లేదు, కనెక్షన్ చాలా ఈజీ. మనకి ఇక్కడ Type-C కనెక్టర్ ఉంది, ప్లగ్. సో ఇది Type-C, జస్ట్ ప్లగ్ చేయండి ముందు అండ్ లోపలికి తోసేయండి, అంతే అయిపోయింది. మనం ఇక్కడ కనెక్ట్ చేయగానే ఇక్కడ ఒక టాగుల్ వస్తుంది. ఇది మూవబుల్ టాగుల్, ఎక్కడికి కావాలంటే మీరు అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. సో జస్ట్ ట్యాప్ చేయండి దీన్ని. ఫార్మ్వేర్ అప్డేట్ అడిగింది, నాకు వద్దు ఇప్పుడు, అంతే, రెడీ. సో ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎంత ఫాస్ట్ ఉందో. ఓకే, సో ఫింగర్ ప్రింట్ బాగానే ఉంది. కొన్నిసార్లు రికగ్నైజ్ చేయట్లేదు, కానీ పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోండి. ఇంకా మీరు ఇటు సైడ్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైనా యాప్ సెట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై పిక్ యాప్ అని చూసారా. సో ఏదైనా యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఇందాక సెలెక్ట్ చేసుకున్న యాప్ ఇక్కడ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. డ్యూయల్ స్క్రీన్ ఫుల్గా వాడుకోవడానికి, దీన్ని ఫుల్ యూటిలైజ్ చేయడానికి ఏవైతే ట్రిక్స్ ఉన్నాయో, ఎలా వాడుకోవచ్చు అని చెప్పి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే అది ఈ వీడియోలో మాట్లాడేది కాదు, చాలా టైం పడుతుంది. సో దాన్ని సెపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇటు మనకి వాల్యూమ్ బటన్, ఇంకా గూగుల్ అసిస్టెంట్కి డెడికేటెడ్ బటన్ ఇచ్చాడు. సో డ్యూయల్ మోడ్లో అది యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇది లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో మైక్ ఉంది మనకి. సో మనకి ఇక్కడ ఒక మైక్ ఉంది, అలాగే ఇక్కడ ఒక మైక్ ఉంది ఇప్పుడు. సో అది మన క్విక్ అన్బాక్సింగ్. సో లాస్ట్ వీడియోలో మిస్ అయిన ఇందులో ఏంటంటే, ఇందాక చెప్పినట్లు ఆ సెకండరీ మైక్ కూడా చెప్పడం మర్చిపోయాను నేను. సో మనకి వీడియో రికార్డింగ్ అప్పుడు ఆ సెకండరీ మైక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అలాగే నాయిస్ కూడా ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి సెకండరీ మైక్ ఉన్నప్పుడు మన వాయిస్తో పాటు నాయిస్ కూడా ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ నాకైతే ఫాస్ట్గానే ఉంది ఇందాక చూపించినట్లు. సో చాలా మందికి అది ఎందుకో స్లోగా ఉంది అని చెప్పి అంటున్నారు. సో మీరు ఒకసారి ఫింగర్ ప్రింట్ డిలీట్ చేసి సరిగ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఇందాక చాలా టైం తీసుకున్నాను ఫింగర్ ప్రింట్ ఫస్ట్ టైం రికార్డ్ చేసేటప్పుడు, ఎందుకంటే అది స్లోగానే తీసుకుంది. నాది కూడా చాలాసేపు
కాసేపు డిటెక్ట్ చేయలేదు ఫింగర్. సో నేను ప్రిసైజ్గా ఇలా ఫాస్ట్ అన్లాకింగ్కే అది ప్రిసైజ్గా తీసుకుంటుందేమో అని చెప్పి పేషెంట్గా ప్రింట్ అనేది చాలా బాగా ఇచ్చాను. సో యాక్చువల్లీ నేను 60తో కంపేర్ చేసి చూసాను ఈ ఫింగర్ ప్రింట్ని. 60తో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్ ఉంది. అయితే ఒకటి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఏంటంటే దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది కానీ ఫేస్ అన్లాక్ లేదు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ కాలంలో వచ్చే ఫోన్లో ఫేస్ అన్లాక్ రాకపోవడం చాలా రేర్. ఎందుకంటే మిడ్ రేంజ్ ఫోన్స్లోనే మనకి ఫేస్ అన్లాక్ అనేది వస్తుంది. సో ఇందులో పెట్టలేదు. వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇద్దాం అనుకుని ఆపేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఐఫోన్స్ చూసుకుంటే ఈ కాలంలో అందరూ చిన్న డ్రాప్ నాచ్ ఇంకా లేదా సర్క్యులర్గా ఒక డాట్ డిస్ప్లేలు ఇస్తున్నా వాళ్ళంతా పెద్ద నాచ్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఉంది. సో ఆ నాచ్ వెనకాల చాలా సెన్సర్స్ ఉంటాయి, ఐఆర్ సెన్సర్స్ అవి. సో నైట్ టైం అన్లాకింగ్ అప్పుడు కూడా ఫేస్ అన్లాక్ చాలా నీట్గా అవ్వడానికి, చాలా కరెక్ట్గా అవ్వడానికి ఐఫోన్ వాళ్ళ హార్డ్వేర్కి చాలా ఎక్విప్మెంట్ పెట్టారు ఆ నాచ్ వెనకాల. సో జస్ట్ ఒక కెమెరా వెనకాల ఇవన్నీ రావు కాబట్టి సో వాళ్ళు ఏదైతే ఇద్దామనుకున్నారో అది పూర్తిగా ఇవ్వలేను అనుకుని ఆపేసి ఉండొచ్చు మేబీ. ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు మనకి. సో మనం ఇప్పుడు డ్యూయల్ మోడ్ వాడేటప్పుడు కూడా స్పీకర్స్ ఫింగర్ నుంచి క్లోజ్ అయిపోతున్నాయని చెప్పి ఏమనుకోకలేదు. మనకి ఫ్రంట్ నుంచి, బ్యాక్ నుంచి, రెండు సైడ్ నుంచి మనకి సౌండ్ అనేది వస్తుంది. సో మనకి గ్లాస్ వచ్చేసి చాలా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. సో ఈ మెయిన్ గ్లాస్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ 5 వస్తుంది. సో ఈ వెనకాల కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 వస్తుంది. సో ఈ ఫ్రంట్ డిస్ప్లే ఇంకా వెనకాల డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 కాబట్టి అంటే మినిమం స్క్రాచ్ రెసిస్టెన్స్ అవి ఇస్తాయి కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ రన్లో మనకి చాలా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్క్రీన్ ప్రొటెక్టర్ వాడడానికి ట్రై చేయండి. సో లోకల్గా షాప్లో ఎక్కడైనా దొరకకపోతే ఆన్లైన్లో చాలా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో ఏదైనా సెర్చ్ చేసి మీకు లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ ఎల్జీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా రెడీగా ఉన్నాయేమో ట్రై చేయండి. ఎందుకంటే థర్డ్ పార్టీ కూడా కొన్నిసార్లు స్టోర్స్లో దొరుకుతాయి అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పండి ఇందులో ఏమున్నాయంటే ఇంకా ఇందులో ఎన్ఎఫ్సి ఉంది, ఇంకా ఇది IP68 సర్టిఫైడ్ అనమాట. సో ఈ కాలంలో వచ్చే ఫోన్స్లో IP68 వచ్చే ఫోన్స్ చాలా రేర్. ఇంకొకటి ఈ బడ్జెట్లో అనేది వచ్చిందంటే చాలా గొప్పనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడైతే ఆఫర్లో వచ్చింది కానీ మనకి బేసిక్గా రిటైల్ ప్రైస్ చూసుకుంటే 50K బడ్జెట్లో కూడా చాలా రేర్గా ఉన్నాయి ఫోన్స్ మనకి IP68 సర్టిఫికేషన్తో. ఇంకా ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అనమాట. అంటే చాలా హార్డ్ టెస్ట్లో అవి పాస్ అయ్యి వచ్చింది. సో లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్లో అడిగిన 3 మేజర్ ఏంటంటే ఒకటి ఛార్జర్. సో ఛార్జర్ గురించి నేను ఆల్రెడీ అక్కడ రిప్లై ఇచ్చాను. ఇంకోటి సెపరేట్ వీడియోనే చేసిన దానికి. సో ఆ వీడియోని ఇక్కడ పైన కార్డ్స్లో యాడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీకున్న డౌట్స్ అన్నీ ఆ వీడియోతో క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఆ వీడియోలో నేను ఏం మాట్లాడంటే మీరు ఎలాంటి ఛార్జర్ వాడాలి, ఎలాంటి ఛార్జర్ వాడకూడదు, ఏ ఛార్జర్ దీనికి బెస్ట్ సూటబుల్, సో ఇంకా ఇంట్లో ఉన్న ఛార్జెస్ ఏదైనా వాడుకోవచ్చా లేదా, సో ఇంట్లో ఉన్న ఛార్జెస్ వల్ల మీ ఫోన్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇలాంటి మేజర్గా అన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో నేను క్లారిఫై చేశాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి. అది పైన కార్డ్స్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీకు ఆ వీడియో చూసాక మీకు ఏ ఛార్జర్ వాడాలో ఒక క్లారిటీ ఐడియా ఉంటుంది. సో సెకండ్ మేజర్ థింగ్ వచ్చేసి చాలామంది బ్యాటరీ టెస్ట్ అడుగుతున్నారు. ఇది లాస్ట్ టైం అన్బాక్స్ చేసిన ఫోన్, ఇది 2 days నుంచి వాడుతున్నాను నేను. సో ఇది బేసిక్గా ఏముందంటే సింగిల్ యూస్లో చాలా బాగుంది, కానీ డ్యూయల్గా వాడేటప్పుడు కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్గా వాడుకునేప్పుడు డ్యూయల్ స్క్రీన్ కనెక్ట్ చేయనప్పుడు చాలా బాగుంది. అండ్ ఈ బ్యాటరీ టెస్ట్ ఇంకోటి థర్డ్ మేజర్ అడిగేది కెమెరా శాంపిల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు, నేను కొన్ని కెమెరా శాంపిల్స్ ఇచ్చాను ఇందాక రీసెంట్గా తీసినవి. కానీ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఈ బ్యాటరీ టెస్ట్ ఇంకా కెమెరా టెస్ట్ ఏదైతే ఉందో అది లాంగ్ రన్లో చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2 days నుంచి వాడుతున్నాను, నాకు ఇప్పుడు కొత్త ఫోన్ కాబట్టి బాగుంది. అలాగే కెమెరా ఇప్పుడు తీసాను, మంచి లైట్లో తీసాను, అది కూడా మీరు చూడడానికి బాగుంది. సో అలా మనం జడ్జ్ చేయకూడదు ఒక కెమెరాని, బ్యాటరీని. సో లాంగ్ రన్లో చూసుకోవాలి. అందుకనే దాని మీద ఎక్కువ కమెంట్ చేయలేదు లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో కూడా నేను అందుకనే కెమెరాస్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. బికాస్ నేను ఒక 1 week లేదా 10 days వాడి దాని మీద కరెక్ట్ రివ్యూ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో పూర్తి కెమెరా టెస్ట్ ఇంకా పూర్తి బ్యాటరీ డ్రైన్ గురించి మనం క్లియర్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నేను వాడి నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్బాక్స్ చేసేసి దాని మీద కమెంట్ చేసినా అది జెన్యూన్గా ఉండదు ఆ రివ్యూ. ఇంకా డిస్ప్లే చూసుకుంటే OLED డిస్ప్లే చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది. నాకు దాని మీద అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే 2 days నుంచి వాడుతుంటే నాకు నా ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఫోన్లో అది డిస్ప్లే మాత్రమే. ఎందుకంటే బయట మార్కెట్లో చూసుకున్న OLED డిస్ప్లేస్ ప్రొడ్యూస్ చేసే 2 మేజర్ కంపెనీ శాంసంగ్ ఇంకా LG మాత్రమే. టీవీస్ చూసుకున్న LG OLED టీవీస్ చాలా డామినేటింగ్ అని చెప్పుకోవచ్చు సోనీతో కంపేర్ చేస్తే. సో డిస్ప్లే బాగుంది. ఓవరాల్గా ఈ ఫోన్ మల్టీమీడియాకి చాలా బాగుంది. అంటే డ్యూయల్ డిస్ప్లేతో కూడా నాకు గేమింగ్ ఈజీ ఉంది, వీడియోస్ అవి చూడడానికి చాలా హ్యాండీ ఉంది. సో రియల్గా మల్టీ టాస్కింగ్కి ఈ ఫోన్ ఎంత యూజ్ అవుతుందని చెప్పేసి ఆ డ్యూయల్ స్క్రీన్ ఎంత బాగా యూజ్ చేసుకోవాలి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.
సో అది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రాబోయే వీడియోస్లో తప్పకుండా అవి కవర్ చేస్తాను. సో ప్రస్తుతం ఛార్జర్కి అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.